అది చెప్పినట్టు జరగాలి అంటే నేను ఒప్పుకోను. హర్ష అలాంటోడు కాదు. నా మీద కోపంతో మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా. ఈ హర్ష ఇంకో అమ్మాయితో ఉన్నప్పుడు నేను పోటు కూడా తీశాను. ఈరోజు అదే అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతుంటే నేను చూసాను నవ్యమ్మా. ఏంటి నేనా? వాట్ ఆర్ యు టాకింగ్? ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? నేను వేరే అమ్మాయితో మాట్లాడడం ఏంటి? నాకు నవ్య తప్ప వేరే అమ్మాయి ఎవరు తెలీదు. ఆ అవసరం కూడా లేదు. ఎందుకు బాబు అబద్ధాలు ఆడుతున్నారు? గదిలో అమ్మాయి అంటే ఇష్టమని చెప్పడం నేను విన్నాను. అరుణ్ బాబు, నా మాట నమ్మండి, నేను అబద్ధం చెప్పడం లేదు. అంటే ఏంటి? మేము అబద్ధం ఆడుతున్నావా? సరసు, ఫోటోలు అంటున్నావు కదా, అవి ఎక్కడున్నాయి? ఫోన్లోనే ఉన్నాయి తేజ బాబు. ఆ ఫోటోల్ని శ్యామలమ్మ గారికి చూపిస్తే ఆవిడ ఫోన్ ఇసిరి కొట్టింది. ఇప్పుడు అర్థమైందా ఎవరిది నాటకమో ఏది నిజం? నేను అసలు ఫోటోలే చూడలేదు. అమ్మాయి అలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే మీరంతా చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు? మనుషుల మీద నమ్మకం లేకపోతే ఈ నిశ్చితార్థం వద్దు. హర్ష, ఇలారా. శ్యామల, ఏంటమ్మా ఇది? ఇలా పీటల మీద కార్యక్రమం ఆగడం నవ్య జీవితానికి మంచిది కాదమ్మా. హర్ష గురించి మా అందరికీ తెలుసు. నువ్వేదో పొరపడినట్టున్నావమ్మా. మిగతావి ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళమ్మా.
నవ్య స్టాప్ ఇట్. రాహుల్ దిగరా. నవ్య ఈ ఫోటోస్ చూడు. ఏం నవ్య అలా చూస్తున్నావు? తను జస్ట్ నా ఫ్రెండ్ అంతే. తప్పమ్మా. ఆ ఫోటోలు చూడండమ్మా. మా అమ్మ మీద ఒట్టు. వాడు మనిషి కాదు. వాడు చెప్పిందంతా మోసం, అబద్ధం. ఫ్రెండ్ అయితే ఇలా బిహేవ్ చేస్తారా? అంటే అది జస్ట్ షట్ అప్. చీటర్వి నువ్వు. డాడీ చూడు. పిన్ని చూడు. ఇంకో అమ్మాయితో ఉండి నా లైఫ్ స్పాయిల్ చేయాలనుకున్నాడు. స్టూపిడ్. ఏంటి బావా ఆ పనమ్మాయితో కలిసి నువ్వు కూడా? ఇంట్రా. పని మనిషి కాదు. సరస్వతి చేసిన తప్పు ఒప్పుకోకుండా సరస్సుని బ్లేమ్ చేద్దామని చూస్తున్నావా? రాహుల్ ఏంటి దాని మాటలు పట్టుకుని నన్ను నా కొడుకుని అవమానిస్తారా? నా కొడుకు మగాడు 10 చోట్ల తిరుగుతాడు. మరి దాని మాట ఏమిటి? ఎక్కడెక్కడ పోతుందో, ఎవరితో తిరుగుతోందో? మమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు, దాని క్యారెక్టర్ తెలుసుకోండి. శ్యామల ఈ కాపు. ఇంతసేపు ఆడదానివని గౌరవించాను, కానీ నీ మాటలకి గౌరవం కాదు, గుమ్మం బయట నిలబెట్టాలి. సరస్సు ఈ ఇంటికి నా కోసం వచ్చింది, ఇక్కడే ఉంటుంది. తను మా కుటుంబం. మా సరస్సు వ్యక్తిత్వం గురించి, నడవడిక గురించి నువ్వు నీ కొడుకు మాట్లాడడం కాదు కదా, కనీసం తన కాలి గోరు తాకడానికి కూడా మీరు సరిపోరు.
చూసింది చేసింది చాలు. మర్యాదగా వెళ్తారా లేకపోతే మెడ పట్టుకొని బయటికి గంటమంటారా? జతాదవీకలంచల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్య లంబితాంబుజాంగుతాంగమాలికం తమద్దమద్దమద్దమద్వినాదవాదమర్వయం చకార చండ తాండవం తనోతు న శివం శివం. ఇప్పటికైనా నా మాట నమ్మినందుకు సంతోషం బాబు. ఆలస్యమైతే క్షమాపణ చెప్పడానికి కూడా అవకాశం ఉండేది కాదు సరసు. సరసు, నువ్వు నిజం చెప్తే ఎవరూ నమ్మరు, తిడతారు కొడతారు అని తెలిసినా కూడా ఇంత సాహసం ఎలా చేసావు? ఆ సమయంలో ఏం చేయడానికైనా వెనకాడు. నవ్యమ్మ కన్నా నాకు ఏది ఎక్కువ అనిపించట్లేదు తేజబాబు. ఆ హర్షాన్ని అమాయకంగా నమ్ముతుంది. వాడి చేతిలో ఎక్కడ బలైపోతుందో అని భయమేసింది. మీరందరూ నన్ను కోప్పడినా చీదరించుకున్నా అది మన 4 గోడల మధ్య ఉంటుంది. కానీ ఈ పెళ్ళైతే నవ్యమ్మ జీవితం నడి రోడ్డున పడుతుంది. ఇంటి ఆడపడుచు నవ్వుతూ ఉంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఆమె కంట కన్నీరు ఇంటినే కాదు, ఇంట్లో వాళ్ళ ధైర్యాన్ని కూడా చీకటి చేస్తుంది. నాకు ఈ కుటుంబం ముఖ్యం. నాకన్నా మీ అందరి సంతోషం ముఖ్యం. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలమ్మా? నా వాళ్ళు అనుకోవడం కాదు, ఆ మాటకి నిలబడి సహాయం చేశావు. ఆ రోజు నా ప్రాణం, ఈ రోజు నా కూతురు జీవితం. నీ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మంటూ చాలదమ్మా. అయ్యో అరుణ్ బాబు గారు, అంత పెద్ద మాటలెందుకు? ఈ ఇంటి ఉప్పు తింటున్నాను. ఉపకారం చేయడం బాధ్యత అవుతుంది, కానీ రుణంగా ఎందుకు మారుతుంది? మీరందరూ ఎప్పుడూ సంతోషంగా ఉంటే చాలు. అంతకు మించిన వరం, కోరిక నాకేది వద్దు. పాపం నవ్యము, ఈ నిశ్చితార్థం ఆగిపోవడం మంచిదే, కానీ జరిగింది తలుచుకొని ఎంత బాధపడుతుందో. ఏంటో ఆ దేవుడు అమాయకులకి మంచి వాళ్ళకే ఇలాంటి శిక్షలు వేస్తాడు. ఇంత రాత్రిపూట వచ్చిందెవరు? సంభవం అనుకుంటా. అయిపోయా, ఈరోజు నా ప్రాణం తీసేస్తాను.
ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవా? నా నేర్పించడానికి ఇంటికొచ్చావా? నా ఉంగరాన్నే ముట్టుకుంటావా? నువ్వు ముట్టుకున్న తర్వాత బంగారం కూడా బూడిదతో సమానం. ఈ పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. హర్షలంట అబ్బాయి దొరకడం చాలా కలగా ఫీల్ అవుతున్నాను. అలాంటిది ఇది ముట్టుకోవడం వల్ల నా కోరిక కలైపోతుందేమోనని భయంగా ఉందన్నయ్యా. ఈ పెళ్లి విషయంలో ఏదైనా ప్రాబ్లం అయితే నేను తట్టుకోలేనన్నయ్యా. దీనికి నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. నువ్వు మాత్రం దీని మాట వినాలి, అది చెప్పినట్టు జరగాలి అంటే నేను ఒప్పుకోను. నవ్యమా, మీరు ఇంత రాత్రి నన్ను క్షమించండమ్మా. ఆ హర్ష మంచోడు కాదని ఈ నిశ్చితార్థాన్ని ఆపాను. మీ బాధ కారణం నేనే. నాకే శిక్ష వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. కానీ నువ్వన్నీ మర్చిపోయి నా కోసం, నా జీవితం కోసం ఆలోచించావు. నేను అన్ని తప్పులు చేసినా నీ కోపం ఎందుకు లేదు? ఎందుకంటే ఎప్పుడు మిమ్మల్ని నేను శత్రువులా చూడలేదమ్మా. డాడీ, నవ్య రూమ్లో లేదు. మీ రూమ్ వైపు ఏమైనా వచ్చిందా? లేదు రాహుల్. పద చూద్దాం. సరే. మీ కోపానికి కారణం ఉన్నట్టే నా ప్రేమలో నమ్మకం ఉంది. అరుణ్ బాబు గారు చూపిస్తున్న ప్రేమ, అభిమానం ముందు నేను చేసిన సాయం ఎంతమ్మా? నాకు నీడనిచ్చారు, అన్నం పెడుతున్నారు, ఈ కుటుంబంలో స్థానం ఇచ్చారు. అలాంటిది ఇంట్లో వాళ్ళ కష్టం వస్తే కళ్ళు మూసుకొని ఎలా ఉండగలనమ్మా? మీ కోపం నాకు శాపమైందే గాని మీ నవ్వు ఈ ఇంటికి ఎప్పుడు వరమేనమ్మా.